నమస్కారం. తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ వికలాంగుల సంక్షేమ శాఖ వాళ్ళు దివ్యాంగులకు ఇక్కడ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లను ఇవ్వనున్నారు. అంటే 3 చక్రాల మోటార్ సైకిళ్లను ఫ్రీగా ఇవ్వనున్నారు. దీనికోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. ఈ నెల 18వ తారీఖు చివరి తేదీగా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఇక్కడ టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లోని వికలాంగులకు జిల్లాల్లో ఉన్నటువంటి వికలాంగుల జనాభా నిష్పత్తి ప్రకారము వారికి ఈ వెహికల్లను కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా ఇక్కడ 1800 రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళు ఇస్తామని ఇక్కడ ఇప్పటికే డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించారు. అంటే టోటల్గా 33 జిల్లాల్లో 1800 మోటార్ సైకిళ్లను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ 1800 మోటార్ సైకిళ్లలో ఏ జిల్లాకు ఎన్ని కేటాయించారు అంటే 33 జిల్లాల్లో జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని మోటార్ సైకిళ్ళు కేటాయించారు అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వికలాంగులు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 26 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి 51 మోటార్ సైకిళ్లను కేటాయించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి 55, ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 102 వెహికళ్ళు, జగిత్యాల జిల్లాకు సంబంధించి 66 వెహికళ్ళు, జనగామ జిల్లాకు సంబంధించి 38 మోటార్ సైకిళ్ళు, భూపాల జిల్లాకు సంబంధించి 25 మోటార్ సైకిళ్ళు, గద్వాల జిల్లాకు సంబంధించి ఇక్కడ 39 మోటార్ సైకిళ్లను, కామారెడ్డి జిల్లాకు సంబంధించి 64 మోటార్ సైకిళ్లను కేటాయించారు. కరీంనగర్ జిల్లాకు 88 మోటార్ సైకిళ్లను కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 100 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాకు 22, మహబూబాబాద్ జిల్లాకు 55, మహబూబ్ నగర్ జిల్లాకు 52, ఇక తర్వాత మంచిర్యాల జిల్లాకు 45, మెదక్ జిల్లాకు 30, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు 78 వెహికళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత ములుగు జిల్లాకు 14 వెహికళ్లను కేటాయించారు. నాగర్ కర్నూలు జిల్లాకు 47 వెహికళ్లను కేటాయించారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా 112 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. నారాయణపేట జిల్లాకు 34 వెహికళ్లను కేటాయించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 75 వెహికళ్లను కేటాయించారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ 38 వెహికళ్లను కేటాయించడం అనేది జరిగింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 53 వెహికళ్లను కేటాయించారు. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 37 వెహికళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనకు 102 వెహికళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించి 50 వెహికళ్లను కేటాయించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 50 వెహికళ్లను కేటాయించడం అనేది జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 68 వెహికళ్లను కేటాయించడం అనేది జరిగింది. వికారాబాద్ జిల్లాకు ఇక్కడ 46 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. వనపర్తి జిల్లాకు సంబంధించి 40 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ వరంగల్, ఇక్కడ అర్బన్ చెప్పుకున్నాం కదా, వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి 49 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 49 మోటార్ సైకిళ్లను కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఇక్కడ 1800 రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లను వికలాంగులకు పంపిణీ చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ దీనితో పాటు ఇంకా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వికలాంగులకు సంబంధించి వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.